పరేడ్ గ్రౌండ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క భారీ సభకైతే నలుమూలల తెలంగాణకు సంబంధించిన నలుమూలల నుండి కూడా ప్రజలైతే వస్తా ఉన్నారు. ఇక్కడ మనకి చాలామంది కూడా కనిపిస్తా ఉన్నారు. ఇక్కడికి మరి ఎక్కడి నుండి వచ్చిర్రు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అలా ఎక్కడి నుండి వచ్చిర్రు ఏంటి మనం ఎలా జరగబోతుంది ఈ సంబంధించిన సభ గురించి ఏం చెప్తారు? నా పేరు తిరుపతి నాయకు. నేను బీజేపీ నాయకుడిని. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి అక్కన్నపేట ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మా గిరిజన మహిళలు కూడా ఈరోజు మన దేశ ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాద్కు వస్తున్నారట కదా, మరి మేము కూడా వస్తామని చెప్పేసి వాళ్ళు స్వతహాగా వాళ్ళ ఖర్చులతోటి ఈరోజు హైదరాబాద్కి మరి ఈ బీజేపీ బహిరంగ సభకు రావడం జరిగింది. శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ప్రపంచంలో భారతదేశంలో మరి ఏ ప్రధానమంత్రి చేయనటువంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా మహిళలకు కానీ ఇలా వృద్ధులకు కానీ మరి బాసుడిగా నిలుస్తూ మరి అనేక రాష్ట్రాల్లో కూడా ఈరోజు మనం అభివృద్ధి ఫలాలను కూడా చూస్తూ ఉన్నాము. అలాగే రాబోయే రోజుల్లో కూడా మరి తెలంగాణ ప్రాంతంలో కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఇక్కడ కార్యకర్తలు కూడా చాలా కష్టపడుతున్నారు. ఈరోజు నరేంద్ర మోదీ గారు దాదాపు 8,000 కోట్ల రూపాయలతో మరి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి ఇచ్చేస్తున్నటువంటి సందర్భంలో మా గిరిజన మహిళలు శివలాల్ మహారాజ్ వారసులు మరి వాళ్ళు అడవిలో ఉంటూ ఈరోజు హైదరాబాద్ నగరంలో మా మోదీ గారు మాకు దగ్గర నుంచి చూసే ఒక అవకాశం కల్పించినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీకి మేము మా బంజారా జాతి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎట్లా ఉంది గతంలో బీఆర్ఎస్ పాలన చూసినా ఇప్పుడు కాంగ్రెస్ పాలన చూస్తా ఉన్నాం, ఏమన్నా వ్యత్యాసం కనిపిస్తా ఉందా, మార్పు కనిపిస్తుంది తెలంగాణలో? ఇప్పుడు మనం పోయినసారి చూసినట్టయితే 10 సంవత్సరాలు అయితే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉందో మరి వాళ్ళ కుటుంబ పాలనతోటి వాళ్ళ కుటుంబమే దోచుకుంది, కానీ తెలంగాణ ప్రజలను ఎక్కడ పట్టించుకోలేని పాపాన పోలే. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు మేము దాదాపు మా హుస్నాబాద్ ప్రాంతం నుంచి హైదరాబాద్ వరకు వస్తూ ఉంటే మరి ఎక్కడైతే వరి ధాన్యం ఉన్నదో కుప్పలు తెప్పలుగా అట్లనే ఉన్నాయి. మరి హరిగోసపడుతున్నటువంటి రైతాంగాన్ని కూడా ఆదుకోలేని అసమర్థమైన పాలన మరి రేవంత్ రెడ్డి గారు కొనసాగుతున్నారు. ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలను మరి వంచి నయ వంచన పాలన చేసిందో అదే ధోరణి మరి ఈరోజు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మరి దాన్ని అవలంబిస్తుంది. కాబట్టి మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీ రావాలి. నరేంద్ర మోదీ గారు నేతృత్వంలో మరి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదు భయ్య? ఇప్పుడు బెంగాల్లో మనం అనుకున్నామా? ఏ విధంగా సాధ్యమైంది? అక్కడ ఉన్నటువంటి హిందూ ప్రజానీకం మరి అక్కడ ఉన్నటువంటి వివిధ కులాల వారు మరి బయట దేశం నుంచి వచ్చి మరి అక్కడ చాలా మందిని హతమార్చినటువంటి సంఘటన మనం చూసాము. అక్కడ బెంగాల్లో కూడా మరి మీరే చూశారు మరి బెంగాల్లో ఎలాంటి మెజార్టీ ఇచ్చారో అదేవిధంగా తెలంగాణలో కూడా వారికంటే ఎక్కువ మేధావులు ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంతము. ఈ రైతాంగ సమస్యలపైన రైతాంగ పోరాటం చేసినటువంటి గడ్డ ఇది. కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో తెలంగాణలో రాబోయే రోజులలో ఇక్కడ రాష్ట్ర ఏర్పాటు బీజేపీ తథ్యం చేస్తుంది. సో ధీమా వ్యక్తం అయితే చేస్తారు. ఒకసారి అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎక్కడి నుండి వచ్చిర్రు అమ్మ? ఎట్లా ఇలా నరేంద్ర మోడీని చూడడానికి వచ్చిర్రా? పని వాడ చూస్తావు నరేంద్ర మోడీ సార్ చూద్దామని వచ్చినాం. అన్ని పనులు మారేసుకొని చూద్దామని బస్ కిరాయి కట్టుకొని వచ్చినాం. ఎట్లా ఉందమ్మా కాంగ్రెస్ ఎట్లా ఉంది? కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ వచ్చిన కంచెలు ఏమున్నది? అక్కడ అన్ని ఒక నూనె ప్యాకెట్ 200 చేసిండు, ఒక సబ్బు 15 రూపాయలు చేసిండు. ఏమున్నది? రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఏం లేదు. మోడీ గారు తెలంగాణలో బీజేపీ రావాలనే కోరుకుంటాను. ఇప్పుడు కేసీఆర్ గతంలో ఎట్లుంటే కేసీఆర్ 10 సంవత్సరాలు చూసిరు కదా, చూసినాం. ఆయన కూడా అట్లే పెంచిండు. ముందుగా పెంచలే, ఆ తర్వాత పెంచిండు. ఇప్పుడు ఆయన తర్వాత ఈయన కూడా పెంచుతాడు. అట్లా చూసుకుంటా నరేంద్ర మోడీ సార్కు చూద్దామని వచ్చినాం. నరేంద్ర మోడీ సార్ అయితే చూడాలి. చూడడానికి వచ్చినాం సార్. మేము ఎక్కడి నుంచి వచ్చిన పెద్ద ముగిసినాబాద్ నుంచి వచ్చినాం. ఎట్లా ఇలా ఇంతమంది ఒక జాతర లెక్క అనిపిస్తుంది కదా? జాతర లెక్కనే మా మోడీ సార్ చూస్తేనే మాకు బతుకుతారు అని వచ్చినాం. ఇక్కడ అక్కడ నుండి కట్టు కట్టుకొని వచ్చినాం. ఎట్లా ఉంది ఇక్కడ మొత్తం ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తాను సార్. మన సంతోషం అనిపించింది. తెలంగాణలో ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన? ఓ అవి అన్ని కాయిస్ తిరింది. ఇప్పుడు దీని మీద అంటే అంటారా మొత్తం అయిపోయింది అంటారా? మళ్ళీ ఎట్లా బీజేపీని తెచ్చుకుంటారా? బీజేపీ తీసుకుంటాం. బీజేపీ మళ్ళా చెప్పేద్దామ్మా. ఆ సంపలు ఎవరు పెట్టినాం, ఎవరు తీసుకుంటలేరు. ఇంతవరకు బీటే కాలేదు. ఇంతవరకు కూడా ఏం చూడని వాళ్ళే రాలే, చూసేటోళ్ళే రాలే. తులం బంగారం ఇస్తాను, తులం బంగారం లేదు, మాకు పింఛన్ లేదు, మాకు జాగా లేవు, భూమి లేదు, ఏది లేదు. కష్టం చేసుకునే తింటానే.
కేసీఆర్ ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏది లేదు. ఏమన్నా మార్పు అన్నారు కదా మీకు మార్పు అన్నారు. మార్పు లేదు, ఏది లేదు. ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ ఉంటే మేము రోజు పోతున్నామా? మేము ఫ్రీ బస్సుకు మేము పోతున్నామా రోజు? మాకు నౌకరీ ఉందా, డ్యూటీ ఉందా? మాకు ఏది లేదు. మళ్ళీ బీజేపీని తెచ్చుకుంటారు. బీజేపీ తెచ్చుకుంటాం మేము, అదే తెచ్చుకుంటాం. बीजेपी सरकार डबल इंजन सरकार आए थे। डबल इंजन सरकार आए तो तेलंगाना का बहुत प्रगति होता। और जैसे आज भारत में हर जगह पर डबल इंजन सरकार की जो प्रगति है, सब लोग यही चाहते हैं कि तेलंगाना में भी डबल इंजन की सरकार बने और बहुत प्रगति होए। पासबुल है सर, तेलंगाना में डबल इंजन सरकार पासबुल है। डबल इंजन जरूर आएगा, कोशिश जारी है। जैसे बंगाल में इतने सालों के बाद में भी डबल इंजन की सरकार आई है, बीजेपी ने अपना वहाँ राज्य का कार्य शुरू किया है। वैसे लोग पब्लिक सब यही चाहती है कि तेलंगाना में भी बीजेपी का राज्य आवे, बीजेपी की सरकार बने और डबल इंजन की सरकार बने। సార్ చెప్పండి, ఎట్లా నరేంద్ర మోడీ గారి పాలన ఎలా అనిపిస్తూ ఉంది? మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిగా హైదరాబాద్కి వస్తూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తూ ఉంది? ఇది డెఫినెట్లీ మన మోదీ గారు పని చేసేది చాలా మంచి పని చేస్తున్నారు. అందరికీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఖచ్చితంగా వాళ్ళు ప్రవర్తున్నారు అనమాట. ఇది మన కాదు, అన్ని ఏ దేశంలో కూడా చూడండి, ఏ ప్రాంతంలో ఉన్నా చూడండి, నరేంద్ర మోదీ ఈజ్ వరల్డ్స్ బెస్ట్ ప్రైమ్ మినిస్టర్. ఐ థింక్ వరల్డ్స్ బెస్ట్ ప్రైమ్ మినిస్టర్. రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు కదా, మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ సర్కార్ కేంద్రంలో అనే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు? కాంగ్రెస్ సర్కార్ రావద్దు నేను చెప్పాను, కానీ బీజేపీ సర్కార్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కమల్ పక్కా ఖిలేగా, హైదరాబాద్ में कमल पक्का खिलेगा, तेलंगाना में।